మనకి ప్రజెంట్ ఇంగ్లాండ్తో సిరీస్ జరుగుతోంది కదా. మరి ఈ సిరీస్ అంతకుముందు ఏమని పిలిచేవాళ్ళం, పటోడి ట్రోఫీ అని పిలిచేవాళ్ళం కదా. దానికి రీసెంట్గా ఈసీబీ పేరు మార్చి ఏ ట్రోఫీ అని పెట్టింది, ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ అని పేరు మార్చింది కదా. అయితే దీనికి ముందు చాలామంది ఎక్స్ క్రికెటర్స్ కూడా మాట్లాడారు దీని గురించి. అయినా సరే ఈసీబీ ఎక్కడ కూడా పట్టించుకోకుండా నేమ్ చేంజ్ చేసింది. అయితే మరి చేంజ్ చేసిన తర్వాత మరి సునీల్ గవాస్కర్ దీని గురించి రియాక్ట్ అయ్యాడు. అయితే గవాస్కర్ ఏం చెప్తున్నాడంటే, ఓకే మీరు పేరు చేంజ్ చేశారు బాగానే ఉంది, కానీ దీనికి ఆండర్సన్ టెండూల్కర్ అనే పేరు కాకుండా టెండూల్కర్ ఆండర్సన్ ట్రోఫీ అని పెట్టొచ్చు కదా, ఎందుకు పెట్టలేదు మీరు? మీకు ఒకసారి ఆలోచించుకోండి. రికార్డుల పరంగా కానీ లేదంటే హైయెస్ట్ స్కోర్ పరంగా చూసుకుంటే సచిన్ టెండూల్కర్ రికార్డ్స్ చూసుకుంటే ఆండర్సన్ కంటే మెరుగ్గా ఉన్నాయి. ఎందుకంటే మీకు టెస్టుల్లో అత్యధిక సెంచరీలు కానీ అత్యధిక హాఫ్ సెంచరీలు కానీ లేదు అంటే హైయెస్ట్ రన్స్ కనుక చూసుకుంటే సచిన్ టెండూల్కర్కి ఎవరు సాటి లేరు. మరి ఇక్కడ ఆండర్సన్ చూసుకుంటే మరి వరల్డ్లో టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసుకున్న థర్డ్ బౌలర్. అక్కడ థర్డ్ బౌలర్, ఇక్కడ చూసుకుంటే మూడిట్లో కూడా టాప్లో ఉన్నాడు సచిన్ టెండూల్కర్. మరి అప్పుడు మీరు ఎవరి పేరు ముందు పెట్టాలా? మరి టెండూల్కర్ పేరు ముందు పెట్టాలి కదా, ఆండర్సన్ ఎందుకు పెట్టారు? సరే ఓకే పెట్టారు అనుకుందాం. దాని తర్వాత మీరు ఈ ట్రోఫీ గెలిచిన తర్వాత మీరు గెలిచిన కెప్టెన్కి పథకం ఇస్తామన్నారు కదా. సో మరి దాని ద్వారానే పటోడిల్కి గౌరవం దక్కిద్దని చెప్పారు కదా. మరి అయితే ఈ సిరీస్ గెలిస్తే ఓకే, మరి డ్రా అయితే మరి అప్పుడేం చేస్తారు అని చెప్పేసి ఈ 2 క్వశ్చన్లు గట్టిగా అడిగాడు. మనకు తెలుసు కదా సునీల్ గవాస్కర్ ఏదైనా సరే ముక్కు సూటిగా అడుగుతాడు, దాని తర్వాత పర్ఫెక్ట్గా ఉండిద్ది అతను ఏది చేసినా సరే. సో ఇప్పుడు కూడా ఈ 2 క్వశ్చన్లకి ఆన్సర్ ఈసీబీ ఇచ్చిద్దా లేదా? సో దీని గురించి వెయిట్ చేద్దాం. మరి ఈసీబీ దీనికి రిప్లై ఇస్తే సో దాని గురించి మళ్ళీ మాట్లాడదాం.